హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్షిత. మీరు చూస్తున్నారు భవిష్య లాగ్స్ 123. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను చూపిస్తున్నా చూడండి, కిలో చేపలు అయితే తీసుకున్నా. ఇక్కడ చేపల పులుసు తయారీ విధానం అయితే చూపిస్తున్నా చూడండి. ఇవాళ ఇదండి వీడియో. ఇక్కడ 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, చింతపండు రసం. ఇక్కడైతే నేను మిక్సీ పట్టుకున్నా అండి. 2 పెద్ద ఉల్లిగడ్డలు అయితే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నా. ఇవండి చేపల పులుసులోకి కావాల్సినవి. తయారీ విధానం అయితే ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడైతే ఇది వేడయ్యాక ఇందులోకి అయితే నూనె వేసుకుందాం. ఇక్కడ గిన్నె అయితే వేడైందండి, నూనె అయితే వేసుకుంటున్నా నేను. చేపల పులుసులోకి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. కర్రీ మంచి టేస్ట్ ఉంటుంది, కొంచెం నీచు వాసన అయితే ఉండదు. చేపలు బాగా నీచుసేనా. నేనైతే ముందుగానే చేపలు ఉప్పు, పసుపు, నిమ్మకాయ 3 అయితే వేసి మంచిగా శుభ్రంగా కడిగి పక్కన అయితే పెట్టుకున్నాం. ఇక్కడ ఆయిల్ అయితే వేడైందండి. ఇప్పుడైతే ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, మనం పక్కన పెట్టుకున్న కరివేపాకు, ఇప్పుడైతే నేనైతే మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అయితే ఇందులో వేసుకున్నాను. అయితే కలుపుకోవాలండి మంచిగా. ఆనియన్ పేస్ట్ ఇవన్నీ మంచిగా వేగాలి. ఇక్కడైతే ఆనియన్ పేస్ట్ అయితే మొత్తం నూనెలో అయితే మంచిగా మగ్గిందండి. పచ్చివాసన అయితే వేయండి, ఉల్లిగడ్డలో ఉన్న పచ్చివాసన అయితే వేయండి. ఇప్పుడు ఇందులోకి అల్లం అయితే వేసుకుందాం. కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం నీసు వాసన అయితే రాకుండా ఉండాలి కాబట్టి. అల్లం ఎల్లిగడ్డ ఇక్కడైతే అల్లం అయితే మంచిగా మగ్గిందండి, ఫ్రై అయిపోయింది, పచ్చివాసన అయితే పోయింది. ఇందులోకి ఇప్పుడైతే నేనైతే పసుపు వేస్తున్నా. కొంచెం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదైతే మంచిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులోకి అయితే ఉప్పు, కారం, ధనియాల పొడి అయితే వేసుకుంటున్నా. చూడండి, చూపిస్తా. కారం కొంచెం పులుసు కర్రీ కాబట్టి కొంచెం అయితే నేనైతే కారం అయితే ఎక్కువ వేసుకుంటున్నాండి. మేము కొంచెం స్పైసీగానే తింటాం. ఉప్పు, ధనియాల పొడి కనిపిస్తుందా? ధనియాల పొడి. ఇప్పుడు ఇవైతే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మనం వేసుకున్న కారం, ఉప్పు, ధనియాల పొడి అయితే మంచిగా ఫ్రై అయ్యే వరకు ఇక్కడైతే మూత పెట్టి అయితే నేను కొద్దిసేపు పక్కన ఉంచుతున్నా. చూడండి, ఇక్కడైతే ఇది మంచిగా ఫ్రై అయిపోయిందండి. మంచిగా ఉప్పు, కారం, ధనియాల పొడి అయితే మంచిగా ఇక్కడ ఫ్రై అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఇందులోకి అయితే చింతపండు రసం అయితే వేసుకుంటా చూపిస్తున్నా. చూడండి, మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసం అయితే నేనైతే ఇందులోకి వేసుకుంటున్నా. పులుపు అయితే చూసుకోండి, ఎక్కువైతే బాగోదు. ఇక్కడ నేనైతే వాటర్ వేసుకున్నా అండి, ఇంకొన్ని అయితే వేసుకుంటున్నా. పులుసు అయితే కొంచెం పుల్లగా ఉన్నది. ఇప్పుడైతే ఈ పులుసు మరగాలండి. కాసేపు మరిగిన తర్వాత ఇందులోకి అయితే చేపలు అయితే వేసుకుందాం. కడిగి పెట్టుకున్న చేపలు అయితే వేసుకుందాం. జీలకర్ర మెంతుల పొడి వేస్తే మంచి టేస్ట్ ఉంటుందండి చేపల కర్రీలోకి. ఇప్పుడు ఇందులోకి అయితే మంచిగా మనం అయితే కడిగి పెట్టుకున్న చేపలను అయితే వేస్తున్నా. చూడండి, ఇప్పుడైతే చేపలను అయితే దీంట్లోకి పులుసులోకి అయితే వేసుకున్నా అండి. దీంట్లోకి కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే వేస్తున్నా. చూడండి, ఇంకా కాసేపు అయితే దీన్ని అయితే ఇట్లా వదిలేద్దామండి, మంచిగా మరుగుతుంది. ఇక్కడ ఫిష్ కూడా మంచిగా ఉడుకుతాయి. ఇక్కడ చేపల పులుసు అయితే మంచిగా ఉడికిందండి. చూడండి, గ్రేవీ కూడా చిక్కగా అయిపోయింది. అసలు కలపొద్దు, గంటెతో చూపించడానికి చూపిస్తున్నా. చూడండి, గ్రేవీ మంచిగా చిక్కగా అయిపోయింది. ఫిష్ కూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడైతే కొంచెం గరం మసాలా వేసుకుంటాను. గంటెతో కలుపుకోవద్దు కాబట్టి ఇక్కడైతే నేనైతే చూడండి, నేనైతే ఆపేసుకుంటున్నా స్టవ్ అయితే. ఇక్కడ ఇంతే అండి, ఫిష్ కర్రీ అయితే ఏం లేదు, చాలా బాగా అయిందండి. చూడండి, కర్రీ గ్రేవీ కూడా మంచి చిక్కగా అయిపోయింది. చూడండి ఎంత బాగున్నదో గ్రేవీ. చూడండి, కనిపిస్తుందా మీకు? ఇంతే అండి చేపల పులుసు.